హాయ్, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే డోరు ఎలా యానిమేట్ చేయాలి, యానిమేట్ చేసిన డోర్కి ఎలా ట్రిగ్గర్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, యాక్చువల్గా మనం ఇదంతా ఎలా చేస్తామంటే ట్రిగ్గర్స్ క్రియేట్ చేయడం అంటే యాటమ్ టూల్ కిట్, క్రియేటర్ టూల్ కిట్ మనకి యూనిటీ ప్యాకేజ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం టూల్ కిట్ ఇంపోర్ట్ చేసుకుంటామో యూనిటీలోకి ప్యాకేజ్ని, ఆటోమేటిక్గా ఇక్కడ మనకి యాటమ్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మనం ట్రిగ్గర్ క్రియేటర్ ఉంది కదా, దీంట్లోకి వెళ్తే మిగతా అంతా మనం ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు ట్రిగ్గర్స్. బట్ దానికన్నా ముందు ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే, యూజర్ ఎప్పుడైతే విఆర్లో ఈ ఎన్వైర్న్మెంట్లోకి లోపలికి వెళ్ళాలనుకుంటాడో ఆటోమేటిక్గా ఇక్కడికి యూజర్ రాగానే ఆటోమేటిక్గా స్లైడ్ డోర్ అనేది ఇలా ఓపెన్ అవ్వాలి కదా. సో దీనికి ఎలా యానిమేషన్ చేయాలి, ఎలా ట్రిగ్గర్ క్రియేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ దానికన్నా ముందు ఏం చేయాలి, మనం డోర్ని యానిమేట్ చేసుకోవాలి కదా. సో డోర్కి యానిమేషన్ ఉండాలి. సో డోర్కి యానిమేషన్ చేయాలంటే ఇది యాక్చువల్గా మెయిన్ డోర్ కదా, మెష్. ఇది పివోట్లో ఉందా, పివోట్. ఓకే, ఇప్పుడు ఈ డోర్ని సెలెక్ట్ చేసి యానిమేషన్ విండోలోకి వెళ్తున్నాం. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇక్కడ యానిమేషన్ విండో మనకి ఉండకపోవచ్చు. ఓకే, ఈ విండో ఎక్కడ నుంచి చేసుకుంటే విండో యానిమేషన్. ఓకే, ఈ విండో వస్తుంది. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ మూవ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నా అంటే ఈ డోర్కి యానిమేషన్ క్రియేట్ చేయాలి. యానిమేషన్ ఇప్పుడు న్యూ ట్రిగ్గర్ కండిషన్ కదా, ఇప్పుడు యానిమేషన్స్ క్రియేట్ చేయాలనుకో ఒకటి డిఫాల్ట్ యానిమేషన్ ఉండాలి, అంటే ఏం కీస్ లేకపోయినా లేదా అదేంటంటే యానిమేషన్ ఉండదు. బట్ డిఫాల్ట్ ఒక క్లిప్, డమ్మీ క్లిప్ ఉండాలి. దానికి ఏం చేసినంటే క్రియేట్, ఓకే, ఇక్కడ యానిమేషన్స్ అని క్రియేట్ చేసుకుంటున్న ఫోల్డర్ యానిమేషన్స్. ఇది ఏంటిది, డోర్ యానిమేషన్ కదా. సో డోర్ ఇది డిఫాల్ట్ యానిమేషన్. ఓకే, డిఫాల్ట్ యానిమేషన్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడనే ఏం చేస్తానంటే క్రియేట్ న్యూ క్లిప్, కంట్రోలర్ అదే ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ క్లిప్ అని క్లిక్ చేసి సేమ్ డోర్ యానిమేషన్, ఇది డిఫాల్ట్ కాకుండా జస్ట్ డోర్ యానిమేషన్ అని రీనేమ్ చేస్తాను. ఓకే, సేవ్. ఇప్పుడు డిఫాల్ట్ పొజిషన్ 0 ఇక్కడ ఉండాలి. ఇది శాంపుల్ రేట్ ఏంటంటే మనం 30 పెట్టుకోవాలి. ఇక్కడ రికార్డ్ ఆన్ చేస్తున్నా. రికార్డ్ ఆన్ చేసి పొజిషన్ దగ్గర రైట్ క్లిక్ చేస్తే యాడ్ కీ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఏ పొజిషన్లో మనం ఇప్పుడు ఎక్స్ కదా, ఎక్స్ మూవ్ అవుతుంది రైట్. సో ఇక్కడ కీ 0లో కీ అదే పొజిషన్లో ఇచ్చి 30th ఫ్రేమ్లో నేనేం చేస్తున్నానంటే డోర్ని ఇలా మూవ్ చేస్తున్నాను, అంటే యానిమేట్ చేస్తున్నట్టు. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇక్కడ ప్లే చేసి చూస్తే సో ఇది డోర్ యానిమేషన్. కొంచెం ఫాస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా యానిమేషన్. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము 60లో మళ్ళీ ఒకసారి ఇక్కడికి యాడ్ కీ నొక్కానంటే ఆటోమేటిక్గా అక్కడ కీ పడిపోతుంది. ఇక్కడ ఈ కీ మనకు అవసరం లేదు కాబట్టి సెలెక్ట్ చేసి డిలీట్ అయ్యి ఇప్పుడు ప్లే చేస్తే ఈ స్పీడ్ ఓకే. ఓకే, ఇప్పుడు క్రియేట్ అయిన క్లిప్స్ ఏమవుతుందంటే యూనిటీలో యానిమేషన్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా లూప్ ఎనేబుల్ అయి ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ ఏం చేయాలంటే డిఫాల్ట్ లూప్ తీసేస్తున్నా, సింగిల్ టైమే ప్లే అవ్వాలి కాబట్టి. ఓకే, ఇప్పుడు డోర్కి యానిమేషన్ కూడా అయిపోయింది రైట్, డోర్ యానిమేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను ట్రిగ్గర్ క్రియేట్ చేయాలి మనం దీనికి. సో ఈ ట్రిగ్గర్ని ఎలా క్రియేట్ చేయాలంటే, మనం టూల్ కిట్ ఇంపోర్ట్ చేస్తామన్నాం కదా, టూల్ కిట్ ఇంపోర్ట్ చేశాక యాటమ్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది. సో ట్రిగ్గర్ క్రియేటర్లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ నాకు ఒక ట్రిగ్గరే కాబట్టి నేను 1 టైప్ చేసి క్రియేట్ అనమాట. సో క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇవి 2 క్రియేట్ అయిపోతాయి, ట్రిగ్గర్ 1 ఎస్బీ టెస్ట్ అనేవి క్రియేట్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ చూసినంటే అన్నీ ఏముంది, ఎర్రర్స్ చూపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఇవన్నీ మనము యాడ్ చేయాలి. మెయిన్ ఆబ్జెక్ట్ ఒకటి యాడ్ చేయాలి, ఈ 3 క్యాన్వాసెస్ మనం ఇక్కడ అటాచ్ చేయాలి.
సో ఈ ఫస్ట్ ఈ 3 క్యాన్వాసెస్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ డాట్ ఉంది కదా, డాట్ మీద ఇప్పుడు ఇది విండో క్లోజ్ చేసేస్తున్నా. ఈ డాట్ మీద క్లిక్ చేసి సీన్ కాకుండా ఇప్పుడు ఇది ఏంటిది యూజర్ క్యాన్వాస్ ఈజ్ రిక్వైర్డ్ అని, యూజర్ క్యాన్వాస్ అంటే ఇప్పుడు యూజర్ క్యాన్వాస్ అని టైప్ చేస్తున్నా. నన్ను ఉంది అంటే ఏం చూపిస్తలే. ఇది ఇక్కడ ఏం చేయాలంటే మనం అసెట్స్లోకి వెళ్తే ఇక్కడ ఆటోమేటిక్గా ప్రీఫ్యాబ్ చూపిస్తుంది. సో డబుల్ క్లిక్ చేస్తే అసైన్ అయిపోతుంది. సో సేమ్ ఇక్కడ నెక్స్ట్ ఏంటిది, ఇది హోల్డ్ క్యాన్వాస్ అని ఉంది, రైట్? హోల్డ్ ఆప్షన్స్ అదే అయిపోయింది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ క్యాన్వాస్ ఈజ్ రిక్వైర్డ్, అసెట్స్ ఇన్స్ట్రక్షన్ ఇంకా అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఆబ్జెక్ట్స్కి వద్దాం. మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఈ ఎస్బి టెస్ట్లో ఏ ఆబ్జెక్ట్ నుంచి ఈ యానిమేషన్స్ ప్లే అవ్వాలి అంటే ఇప్పుడు ఇది డోర్ ఉంది కదా, కీ ఫ్రేమ్స్ ఇస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ మనము మాయా నుంచి కానీ 3ds మ్యాక్స్ నుంచి కానీ ఏదైనా 3D సాఫ్ట్వేర్ నుంచి మనం యానిమేషన్ తెచ్చుకున్నప్పుడు 0 to 1000 ఫ్రేమ్స్ ఉంది అనుకో, అక్కడ మనం డివైడ్ చేయాలి. 1 to 100 ఒక స్టెప్, 101 to 200 ఒక స్టెప్, అట్లా డివైడ్ చేయాలనుకున్నప్పుడు కానీ ఒకటే ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, అప్పుడు మనం ఏంటంటే అంటే ఈ ఆబ్జెక్ట్ నుంచి యానిమేషన్ ప్లే అవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ మెయిన్ ఆబ్జెక్ట్ అనేది అంటే యానిమేషన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది మెయిన్ ఆబ్జెక్ట్గా మనం ఇక్కడ అసైన్ చేస్తాం. సో ఇప్పుడు నాకు ఇక్కడ అలాంటి అసెట్ ఆబ్జెక్ట్ అట్లాంటిది ఏం లేదు కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక క్యూబ్ తీసుకుంటా. ఓకే, ప్లస్ 3D ఆబ్జెక్ట్ క్యూబ్. ఓకే, దీనికి రీనేమ్ ఏమని చేస్తా అంటే డమ్మీ యానిమేషన్ అని క్రియేట్ చేస్తాను. ఓకే, డమ్మీ యానిమేషన్ ఆర్ మెయిన్ ఆబ్జెక్ట్ అని కూడా పెట్టుకోవచ్చు. ఓకే, డమ్మీ యానిమేషన్. ఇప్పుడు ఈ క్యూబ్ నేను ఏం చేస్తాను అంటే బయటికి ఇది అవసరం లేదు కాబట్టి జస్ట్ ఎన్వైర్న్మెంట్ బయటికి తీసేస్తున్నా. ఓకే, సేమ్ దీనికి మనం ఏం చేయాలంటే ఇప్పుడు యానిమేషన్ క్రియేట్ చేయాలి. దీనికి డిఫాల్ట్ యానిమేషన్ అవసరం లేదు, సింగిల్ యానిమేషన్ సరిపోతుంది ఎందుకంటే ట్రిగ్గర్తో సంబంధం లేదు కాబట్టి. డమ్మీ యానిమేషన్ 30 రికార్డ్ ఆన్ చేస్తా. పొజిషన్లో 0లో యాడ్కి ఇక్కడ 30th ఫ్రేమ్ వచ్చేటప్పటికి జస్ట్ పొజిషన్ మారినట్టు. ఓకే, ఇది యానిమేషన్, స్మాల్ యానిమేషన్ చేస్తాం. ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఇక్కడ మెష్ రెండర్ తీసేద్దాం. ఓకే, మెష్ రెండర్ తీసేద్దాం, అవసరమైతే బాక్స్ కలర్ కూడా తీసేస్తాం. ఓకే, ఇప్పుడు మెయిన్ ఆబ్జెక్ట్ ఇది కదా, ఇప్పుడు యానిమేషన్ ఉంది. ఇప్పుడు ఎస్బి టెస్ట్లో ఏం చేద్దామంటే ఈ డమ్మీ యానిమేషన్ని తీసుకొచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం మెయిన్ ఆబ్జెక్ట్గా. ఓకే, అయిపోయింది. సో ఇందాక మనం ట్రిగ్గర్ క్రియేట్ చేసాం కదా, సో అదే ఈ ట్రిగ్గర్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ట్రిగ్గర్ క్రియేట్ అయినాక ఆటోమేటిక్గా 00లో స్పాన్ అవుతుంది, ట్రిగ్గర్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఓల్డ్ ట్రిగ్గర్ టైప్ ఉంది కదా, ఓల్డ్ కాకుండా న్యూ ట్రిగ్గర్ కండిషన్ టైప్లో చేంజ్ చేద్దాం. ఓకే, ఇది న్యూ ట్రిగ్గర్ టైప్ కండిషన్ కాబట్టి న్యూ ట్రిగ్గర్. ఇప్పుడు ఓల్డ్ ట్రిగ్గర్ టైప్ కూడా చేయొచ్చు, బట్ అది ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఇందాక మెయిన్ ఆబ్జెక్ట్ ఇచ్చాం కదా, అక్కడ 30 ఫ్రేమ్ ఇచ్చామంటే ఈ ఎస్బి టెస్ట్లో ఉన్న ఈ డమ్మీ యానిమేషన్ ఉంది కదా, దాని నుంచి 0 to 30 ఫ్రేమ్ ఆ యానిమేషన్ ప్లే అవుతుంది. అంటే క్యూబ్ ఇందాక కింద నుంచి పైకి మనం మూవ్ చేసాం కదా, సో ఆ పొజిషన్లోనే యానిమేషన్ అవుతుంది 0 to 30 ఫ్రేమ్స్ ఇచ్చామంటే ఓల్డ్ ట్రిగ్గర్ టైప్లో. ఆ ఓల్డ్ ట్రిగ్గర్ టైప్ ఏంటిది, ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా, నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తా చిన్నది. ఇప్పుడు డోర్ దగ్గర కొలైడర్ పెట్టా, ఇది బాక్స్ కొలైడర్ ఏంటంటే ట్రిగ్గర్కి సంబంధించిన కొలైడర్. ఓకే, ఇప్పుడు నేను ప్లే చేస్తాను. ఇప్పుడు 0 to 30 కదా, ఇప్పుడు 30 అని యాడ్ చేసిన యానిమేషన్ ప్లే అవ్వాలి. ఏది డోర్ యానిమేషన్ అవ్వాలి. ఇది యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే డోర్ యానిమేషన్ అవ్వదు, క్యూబ్ యానిమేషనే అవుతుంది. అది ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు దీన్ని ఇక్కడ మెష్ రెండర్ ఆన్ చేస్తున్నా, ఒకసారి ప్లే చేద్దాం. ఇప్పుడు ప్లే చేస్తే మనకి ఏంటంటే మనకి ప్లే చేసినప్పుడు గేమ్ మోడ్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కెమెరా ఉండాలి, కెమెరా అండ్ ఈవెంట్ సిస్టమ్. సో మనకి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఏమైందంటే కెమెరా లేదు, ఈవెంట్ సిస్టమ్ లేదు. అది ఎలా తెచ్చుకోవాలంటే మనకి ఆటోమేటిక్గా టూల్ కిట్లోనే ట్రిగ్గర్ క్రియేటర్ V20లోకి వెళ్తే ఇక్కడ టెస్ట్ సెటప్ అని ఉంది కదా, ఈ టెస్ట్ సెటప్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి కెమెరా అండ్ ఈవెంట్ సిస్టమ్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు కెమెరా వచ్చింది. ఈ కెమెరా
డిఫాల్ట్ గేమ్ మోడ్ ఆన్ అవ్వగానే ఏ పొజిషన్లో కావాలనుకున్నాం అనుకోండి, ఈ పొజిషన్లో కావాలనుకోండి, కెమెరాని సెలెక్ట్ చేసి గేమ్ ఆబ్జెక్ట్కి వెళ్ళి అలైన్ విత్ వ్యూ అని టైప్ చేసి ఆటోమేటిక్ కెమెరా అక్కడ సెట్ అయిపోతుంది. లేదా మాన్యువల్గా కూడా మీరు ఇక్కడ కెమెరా పొజిషన్ కానీ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇక్కడ ఏమవ్వాలి, క్యూబ్ యానిమేషన్ అవ్వాలి. ఇప్పుడు క్యూబ్ యానిమేషన్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, ఇప్పుడు మూవ్ అవుతున్నాయి. ఇక్కడ క్యూబ్ కనబడుతుంది కదా. సో అవ్వట్లేదు. సో ఎందుకు, ఒకసారి దీనికి కూడా లూప్ తీసేద్దాం. డమ్మీ యానిమేషన్ లూప్ తీసి ఒకసారి టూల్ కిట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేద్దాం. యానిమేషన్ ప్లే అయింది. కానీ డోర్ కావాలనుకో, అంటే ఓల్డ్ ట్రిగ్గర్ టైప్లో, డోర్ కూడా ఓల్డ్ ట్రిగ్గర్ టైప్లో కావాలంటే సింపుల్. ఇప్పుడు ట్రిగ్గర్ 1 ఉంది కదా, ఇక్కడ మెయిన్ ఆబ్జెక్ట్ నుంచి ప్లే అవుతుంది కదా, ఇక్కడ మనం కస్టమ్ యానిమేటర్ కస్టమ్ యానిమేటర్ యాడ్ చేసి డోర్ ఏది ఇందాక మనం యానిమేషన్ చేసిన డోరు, సో ఇది మెయిన్ డోర్ కదా, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇప్పుడు ఇది 60 వరకు కదా మనం పెట్టింది, ఇది 60 అని పెట్టి ఒకసారి ప్లే చేద్దాం. ఇప్పుడు క్యూబ్ ఏం యానిమేట్ అవ్వదు, డోర్ యానిమేషన్ అవుతుంది. దట్స్ ఆల్ ఫోక్స్. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ డిఫాల్ట్ అంటే న్యూ ట్రిగ్గర్ కోసం మనం క్రియేట్ చేసాం కాబట్టి అది మెయిన్ ఆబ్జెక్ట్గా అది తీసుకుంది. అది చేంజ్ చేయాలంటే మెయిన్ డోర్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని సెట్ యాజ్ ఈ డిఫాల్ట్ లేయర్ ఇది పెడుతున్నా, డిఫాల్ట్ యానిమేషన్. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, ఇప్పుడు మూవ్ అవుతున్నాం ముందుకి. డోర్ యానిమేషన్ ఇది ఓల్డ్ ట్రిగ్గర్ టైప్ అయితే ఇది, బట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడు ఓల్డ్ ట్రిగ్గర్ కాదు, మనం న్యూ ట్రిగ్గర్లో చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి ట్రిగ్గర్ 1 సెలెక్ట్ చేసి నేను యాజ్ కస్టమ్ యానిమేటర్ తీసేస్తున్నాను. ఇక్కడ న్యూ ట్రిగ్గర్ కండిషన్ టైప్ చేంజ్ చేస్తున్నాను. ఓకే, న్యూ ట్రిగ్గర్ కండిషన్ టైప్ చేసినప్పుడు ఇక్కడ 0 ఉంది కదా, మనం ఒక కండిషన్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేయాలి న్యూ ట్రిగ్గర్కి వెళ్ళినప్పుడు. సో ఇక్కడ 1 టైప్ చేసి ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా న్యూ ట్రిగ్గర్ కండిషన్లో ఏమవుతుందంటే ట్రిగ్గర్ జోన్ కండిషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇందాక ఏమైంది, ఇప్పుడు ఇక్కడ చూస్తే 2 కొలైడర్లు ఉన్నాయి. ఒక ట్రిగ్గర్ 1కు ఉంది, ఇంకోటి కండిషన్లో ఉంది. ఓల్డ్ ట్రిగ్గర్ టైప్ వచ్చేటప్పటికి ఈ కొలైడర్ పనిచేస్తుంది. ట్రిగ్గర్కి మెయిన్ బాక్స్ కొలైడర్ ఏది ఉందో ఆ కొలైడర్ వర్క్ చేస్తుంది. ఈ న్యూ ట్రిగ్గర్లో వచ్చేటప్పటికి ఈ కొలైడర్ పనిచేయదు. బట్ ఇక్కడ మనం ఇది కొలైడర్ అయితే యాడ్ అయి ఉండాలి యాప్లో రెఫరెన్స్ కోసం. బట్ ఇది ఏంటంటే ఎన్వైర్న్మెంట్ సంబంధం లేకుండా కిందికి మూవ్ చేసేదా. ఇప్పుడు ట్రిగ్గర్ జోన్ కండిషన్ ఉంది కదా, ఇది మనకి మెయిన్ కొలైడర్ అవుతుంది. సో ఇది ఫ్రంట్ డోర్లో యాడ్ చేసి మూవ్ చేస్తున్నా. ఓకే, సో కొలైడర్ని ఇక్కడ ఏం చేస్తున్నానంటే సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాం. ఓకే, సైజ్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఈ కండిషన్కి మనం ఏం చేయాలంటే ఒక యాక్షన్ క్రియేట్ చేయాలి. యాక్షన్ ఏంటిది,
యానిమేషన్ ఎప్పుడైతే కొలైడర్ని యూజర్ టచ్ అవుతాడో వాక్ చేసుకుంటూ ఆటోమేటిక్గా యానిమేషన్ డోర్ ఓపెన్ అవ్వాలి. సో దానికి ఇక్కడ ఏం చేయాలంటే మనం యాడ్ యాక్షన్ క్రియేట్ చేసి ఇక్కడ ట్రిగ్గర్ యాక్షన్లో ఏమి ఇవ్వాలంటే మనం యానిమేషన్స్ ఇవ్వాలి, రైట్? యానిమేషన్స్. సో ఈ యానిమేషన్లో యానిమేటర్ అని ఉంది కదా. యానిమేటర్ అంటే ఏంటంటే ఇందాక మనం డోర్కి యానిమేషన్ చేసాం కదా. యానిమేషన్ చేసినప్పుడు ఏదైనా యానిమేటెడ్ ఆబ్జెక్ట్కి ఇక్కడ మనకి యానిమేటర్ అని ఉంటుంది, ఓకే, ఈ కాంపోనెంట్. సో అలాంటి యానిమేటర్ ఏదైతే దేనికైతే చేసామో అదే మనం ఈ కండిషన్లో, ఈ ట్రిగ్గర్ 1 కండిషన్లో ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి, ఓకే. అంటే ఈ కంట్రోలర్ నుంచి యానిమేషన్ ప్లే అవ్వాలి ఈ ఆబ్జెక్ట్ నుంచి అనేది, ఓకే. సో ఇక్కడ ఏంటిది మెయిన్ డోర్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ నుంచే యానిమేషన్ క్రియేట్ అయింది చేసాం కాబట్టి ఇదే ఇవ్వాలి, ఓకే. ఇక్కడ డోర్ యానిమేషన్ వచ్చింది. ఇందాక మనం చేంజ్ చేసాం కదా, ఇక్కడ ఇది డిఫాల్ట్ పెట్టాలి, ఓకే. డిఫాల్ట్. ఒకసారి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను, ఓకే. ఈ నేమ్ కాపీ చేసుకుని ఇక్కడ ప్లే యానిమేషన్ యాక్షన్ టైప్ ఏంటిదంటే ప్లే యానిమేషన్ యూజింగ్ యానిమేషన్ నేమ్, ఓకే. యానిమేషన్ నేమ్ ఏంటిది యాక్చువల్గా డోర్ యానిమేషన్. ఇది యానిమేషన్ క్లిప్, ఇది డిఫాల్ట్గా ఐడిల్ యానిమేషన్ ఇది, ఓకే. ఐడిల్గా ఒక డిఫాల్ట్గా డమ్మీ యానిమేషన్ ఇచ్చాం కదా, దాని నేము ఇదేమో డోర్ మూవ్ అవే యానిమేషన్. ఇప్పుడు ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం యానిమేషన్ ప్లే అవుతుందో లేదో. చూడండి ఇక్కడ యాక్షన్ ఉంది కదా, ఇక్కడ రెడ్ మార్క్ ఉంది. ఎప్పుడైతే యాక్షన్ కంప్లీట్ అవుతుందో ఆటోమేటిక్గా ఇక్కడ కంప్లీటెడ్ అని టిక్ మార్క్ వస్తుంది మనకి. ఇప్పుడు ఒకసారి నేను మూవ్ అవుతున్న ముందుకి అవ్వట్లేదు. ఎందుకంటే ట్రిగ్గర్ జోన్ కండిషన్లో మనము ఇక్కడ ట్రిగ్గర్ జోన్ కండిషన్ ఉంది కదా, దీనికి మనం బై క్లిక్కింగ్ ఇచ్చాము. యాక్చువల్ ఏం చేయాలి, ఇక్కడ బై వాకింగ్ ఇవ్వాలి. ఇప్పుడు వర్క్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇట్లా క్లిక్ చేస్తే క్లిక్ చేశాను కదా, యాక్షన్ కంప్లీట్. అదే నేను ఇక్కడ వాకింగ్ అని ఇచ్చాను అనుకోండి, వాకింగ్ అన్నప్పుడు ఆటోమేటిక్ క్లిక్ చేయకపోయినా ఇప్పుడు వాకింగ్. ఈ డమ్మీ యానిమేషన్ మనకు అవసరం లేదు, ఇది యానిమేషన్ డిజేబుల్ చేస్తున్నా, ఓకే. ఇప్పుడు నేను ఈ ట్రిగ్గర్ జోన్ కండిషన్ని బై వాకింగ్గా చేంజ్ చేస్తున్నా. ఒకసారి ప్లే చేద్దాం. ఇప్పుడు యాక్షన్ ఇక్కడ ఇన్కంప్లీట్ ఉంది. సో ఇప్పుడు నేను క్లిక్ చేసిన యానిమేషన్ ప్లే అవ్వాలి, రైట్? ఎందుకు ఇక్కడ బై వాకింగ్ పెట్టాను కాబట్టి. ఇప్పుడు ఒకసారి నేను వాక్ అవుతున్నా. వాక్ అవ్వాలంటే మనకి గేమ్ మోడ్లో కంట్రోల్ పట్టుకొని కర్సర్ మూవ్ చేస్తే ఇలా రొటేట్ అవుతుంది. ఒకసారి కంట్రోల్ వదిలేస్తే మనం ఎంత రొటేట్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడికి ఇట్లా మూవ్ అవ్వాలి అని అంటే కీబోర్డ్లో W ఫార్వర్డ్, ఎస్ అంటే వెనక్కి, A D లెఫ్ట్ రైట్, ఏ అంటే లెఫ్ట్, డి అంటే రైట్. సో ASD, ఓకే. ASDW ఈ కీస్ మనకి ఫార్వర్డ్ సేమ్ గేమ్. ఇప్పుడు నేను ముందుకు వెళ్తున్నా. ఒకసారి యానిమేషన్ ప్లే అవ్వాలి. డోర్ యానిమేషన్ ప్లే అయిపోయింది. ఇక్కడ యాక్షన్ కూడా కంప్లీట్ అయి ఉండొచ్చు, ఓకే. ఇప్పుడు మనం ఏం చేసాం, యానిమేషన్ చేసాం, ట్రిగ్గర్ క్రియేట్ చేసాం. కానీ యూజర్కి అర్థమయ్యేలా మనం ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ ఇవ్వాలి, రైట్? సో ఇప్పుడు అది చేద్దాం. ఎందుకనంటే ఇప్పుడు ఒకసారి యాటంలోకి వెళ్ళాక యూజర్కి ఎక్కడికి వెళ్ళాలి లేకపోతే ఏం చేయాలనేది ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి కదా. సో ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి, ఇక్కడ ఇక్కడ స్టాండ్ బై, ఇక్కడ నిలబడు అని, లేదా లోపలికి ఇక్కడ మూవ్ అని మనకు కొన్ని ఇండికేషన్స్ ఇవ్వాలి. సో దానికి ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఒక హ్యాలో పెడతా. హ్యాలో ఎలా అంటే ఇప్పుడు మనకి టూల్ కిట్లోకి వెళ్ళామనుకో, టూల్ కిట్లో లైబ్రరీలోకి వెళ్తే అన్నీ మనకి ఏమేమి ఉంటాయంటే AI బాట్స్ ఉంటాయి, ఓకే. AI బాట్స్, యారోస్, మల్టిపుల్ యారోస్, సో బటన్స్, హ్యాలోస్. సో ఇలా మన టూల్ కిట్లో డిఫాల్ట్గా కొన్ని 3D ఎలిమెంట్స్ ఉంటాయి. సో దాని నుంచి నేను ఏం చేస్తానంటే నాకు హ్యాలో కావాలి కాబట్టి, సో నాకు నచ్చిన హ్యాలో నేను డ్రాగ్ అండ్ డ్రాప్ ట్రిగ్గర్ 1లో వేస్తున్నా, ఓకే. ట్రిగ్గర్ 1లో వేసా కదా, ఏదైనా ఆటోమేటిక్గా దాని పొజిషన్లోకి వచ్చింది ఇది, ఓకే. ఇప్పుడు నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తా.
ఓకే, ఇప్పుడు హ్యాలో ఉంది కదా, మూవ్ అయినా డోరు ఓపెన్ అయింది కానీ హ్యాలో అక్కడే ఉంది. మనకు ఒకసారి ఇండికేషన్ ఇవ్వడం వరకే మనం చూపించాలి. ఒకసారి యూజర్ అక్కడ సక్సెస్గా మూవ్ అయ్యాడు అని అన్నాక మనకు ఆ ఇండికేషన్ అవసరం లేదు, ఇన్స్ట్రక్షన్ అవసరం, హ్యాలో అవసరం లేదు కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ట్రిగ్గర్ జోన్ కండిషన్లోనే ఇంకొక యాక్షన్ క్రియేట్ చేద్దాం, యాడ్ యాక్షన్. సో ఒక ట్రిగ్గర్కి మనం ఏం చేస్తే మల్టిపుల్ యాక్షన్స్ ఏదైనా ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ యాక్షన్లో ఏం చేస్తున్నానంటే ఇందాక మనం యానిమేషన్ ప్లే అవ్వడానికి ఏం చేసాం, యానిమేషన్స్ కదా. ఇప్పుడు నాకేంటంటే గేమ్ ఆబ్జెక్ట్ ఎనేబుల్ డిజేబుల్లోకి చేస్తున్నా. ఓకే, ఇక్కడ ప్లస్ క్రియేట్ చేసా, హ్యాలో కదా, హ్యాలో ఓపెన్ చేసా. ఇది ఇప్పుడు గేమ్ ఆబ్జెక్ట్ డిఫాల్ట్ స్టేట్ ఏంటిది, ఎనేబుల్ అయి ఉంటుంది. మామూలుగా ఫస్ట్ ట్రిగ్గర్ రాగానే ఎనేబుల్ అయి ఉండాలి కదా, ఎనేబుల్ అయి ఉంటుంది. ఎప్పుడైతే కొలైడర్ టచ్ అవుతాడో ఆ ట్రిగ్గర్ స్టేట్ ఏమైపోవాలంటే అది డిజేబుల్ అయిపోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి ప్లే చేసి చూస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే యూజర్ నేను హ్యాలోలోకి డోర్లో ఓపెన్ అవుతున్నా ఆటోమేటిక్గా ఈ హ్యాలో డిజేబుల్ అయిపోవాలి. సో మూవ్ అవుతున్నా, హ్యాలో డిజేబుల్ అయిపోయింది, ట్రిగ్గర్ కంప్లీటెడ్. ఇప్పుడు అంతా బాగుంది కానీ ఓన్లీ ఇన్స్ట్రక్షన్ అనేది కాకుండా ఇప్పుడు మనం ఎప్పుడన్నా డోర్ ఓపెన్ అయిందంటే సౌండ్ అయితే ఉంటుంది కదా, ఆడియో ఏదో డోర్ ఓపెన్ అయిన సౌండ్ వస్తుంది కదా. సో ఇదే ట్రిగ్గర్కి, సేమ్ ట్రిగ్గర్కి ఇంకొక యాక్షన్ ఏంటిదంటే మనం ఆడియో కూడా ఎలా యాడ్ చేసుకోవాలి, ఆ ఆడియో ఎలా క్రియేట్ చేసుకొని సేమ్ ట్రిగ్గర్ జోన్ కండిషన్ మనం సెలెక్ట్ చేసుకొని యాడ్ యాక్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఆడియో ప్లేయర్ ఇంటరాక్షన్. ఓకే, +1. ఇప్పుడు ఆడియో ఎలా వేసుకోవాలంటే నేను ఏం చేస్తానంటే ఒక క్రియేట్ ఎంప్టీ నోట్ తీసుకుంటున్నా, దీనికి డోర్ ఓపెన్ సౌండ్ రీనేమ్ చేస్తా. ఇక్కడ ఏం చేయాలంటే యాడ్ కాంపోనెంట్లోకి వెళ్ళి ఆడియో సోర్స్ ఉంది కదా, ఆడియో సోర్స్ అని టైప్ చేస్తే మనకి వస్తుంది. ప్లే అండ్ అవేక్ అన్చెక్ చేసేస్తున్నా ఎందుకంటే ఓన్లీ ట్రిగ్గర్ అయినప్పుడే ప్లే అవ్వాలి. కానీ ఇక్కడ మనకి ఆడియో క్లిప్ ఉంది కదా, ఇక్కడ మనకి సౌండ్స్ ఉంటాయి. ఓకే, డోర్కి సంబంధించిన సౌండ్ కానీ మనం ఇప్పుడు నా ప్రాజెక్ట్లో చాలా ఆడియోస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు డోర్ రిలేటెడ్ సౌండ్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఓకే, ఇవన్నీ టూల్ కిట్లో ఆడియోస్ ఉన్నాయి కదా, దాంట్లో డోర్ సౌండ్కి సంబంధించిన ఒక ఆడియోని యాడ్ చేస్తున్నా. ఓకే, ఈ సౌండ్ నేను యాడ్ చేయాలనుకుంటున్నా. సో ట్రిగ్గర్ జోన్ కండిషన్, డోర్ ఓపెన్ సౌండ్ ఉంది కదా, డోర్ ఓపెన్ సౌండ్లో సౌండ్ యాడ్ చేసా. ఓకే, ఇప్పుడు ట్రిగ్గర్ జోన్ కండిషన్లోకి వెళ్ళి ఈ ఎలిమెంట్లో ఈ డోర్ ఓపెన్ సౌండ్ ఉంది కదా, దీనిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తా. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ టచ్ అయినప్పుడు ఏమో ప్లే ఆడియో, అంటే యూజర్ టచ్ అయినప్పుడు ఆడియో ప్లే అవ్వాలని. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, ఆడియో కూడా ప్లే అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో డోర్ కూడా ఓపెన్ అయింది, ఆడియో కూడా వచ్చింది, కానీ మ్యాచ్ అవ్వట్లే. అంటే డోర్ యానిమేషన్ సౌండ్కి ఆడియోకి ఎందుకు, ఇప్పుడు ఆడియో ఎన్ని సెకండ్స్ ఉంది, 4 సెకండ్స్ ఉంది. 4 అంటే 4 × 30 120. ఓకే, ఇక్కడ మనం డోర్కి యానిమేషన్ ఎన్ని సెకండ్స్ చేసాం, 60 సెకండ్సే చేసాం. ఓకే, ఇక్కడ డోర్ యానిమేషన్ డిఫాల్ట్ డోర్ యానిమేషన్ ఇక్కడ మనం 60 ఫ్రేమ్సే చేసాం కదా. సో నేను ఏం చేస్తానంటే 120 ఫ్రేమ్స్ యానిమేట్ అయ్యేటట్టు నేను మూవ్ చేస్తున్నా. ఓకే, 120. సో ఈ స్పీడ్లో సౌండ్ డోర్ ఓపెన్ అవ్వాలి.
ఇప్పుడు నేను జస్ట్ ఒకసారి ప్లే చేస్తున్నా, కీ ఫ్రేమ్స్ అడ్జస్ట్ చేసి అంతే. ఇప్పుడు ఆడియో, డోర్ సౌండ్ రెండు మ్యాచ్ అవుతున్నాయి కదా, చెక్ చేద్దాం. డోర్ సౌండ్ అండ్ డోర్ యానిమేషన్ రెండు కూడా మ్యాచ్ అయిపోయినాయి. సో ఇలా చేసుకోవాలన్నట్టు. అంటే ఒక యానిమేషన్ యూనిటీలో ఎలా ఒక చిన్న స్మాల్ యానిమేషన్ చేసుకోవాలి, దానికి ఎలా టూల్ కిట్ని యూజ్ చేసి ట్రిగ్గర్ క్రియేట్ చేయాలి, దానికి మళ్ళీ ఆడియో ఎలా యాడ్ చేయాలి, ఇండికేషన్స్ ఎలా యాడ్ చేయాలి, లైక్ హ్యాలోస్ కానీ యారోస్ కానీ మనం ఇష్టం ఏదైనా. ఇప్పుడు టెక్స్ట్ ఉంటాయి, టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, కాల్అవుట్స్, బటన్స్. ఇప్పుడు దీంట్లో మనకి టూల్ కిట్లో లైబ్రరీలో ఇందాక చూసాం కదా, సో ఇట్లా యారో చేసుకోవచ్చు. ఇప్పుడు బటన్స్ ఉన్నాయి, ఈ బటన్లో టెక్స్ట్ ఉంటుంది. సో టెక్స్ట్ని కూడా మనం టైప్ చేసుకొని మనకు నచ్చినట్టు మనం ఇండికేషన్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటంటే ఈ యానిమేషన్ ఎలా చేయాలి, ట్రిగ్గర్ క్రియేట్ చేయాలి. థ్యాంక్ యూ.